మీరు హెచ్ఎంటీవీ ప్రతినిధిగా పనిచేశారు, చిత్తూరు జిల్లా కరస్పాండెంట్గా పనిచేశారు, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశారు. రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ చెన్నై, తమిళనాడు, కర్ణాటక కూడా నేను ఇన్ఛార్జిని. మరి ఇలా ఉన్న మీకు అమర్నాథ్ రెడ్డి గారితో అంత క్లోజ్నెస్ ఎలా ఏర్పడింది అసలుకి? అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి కారణం ఏంటి అసలుకి? ఆయన మంచివాడు కాబట్టి క్లోజ్నెస్ వచ్చింది. ఆయనలో నేను ఎంత ఆయన్ని మంచివాడుగా ఆరాధించానో ఆయన నన్ను మంచి పిల్లవాడు కాబట్టి ప్రమోట్ చేశాను. మీలో ఉన్న మంచి ఏంటి అసలు? నాకు తెలుస్తుంది, అదే వాళ్ళకి తెలుస్తుంది. మీరు నాగరాజన్నలో ఉండే మంచి ఏంది నాకు తెలుసు. మదనపల్లి జర్నలిస్ట్గా నుంచి సుమన్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వరకు నాకు తెలుసు. మీలో మంచి నాకు తెలుసు, అంతేనంటారా? నాలో మంచి నాకు ఎట్లా తెలుస్తుంది? సో రాయచోట్లో కూడా ఉంది నా ప్రస్థానం, అంటే మా జిల్లా కాబట్టి. మీ జిల్లాలో మదనపల్లిలో నేను ఒకటి ఏంటంటే, అమర్నాథ్ రెడ్డి గారిలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఒక మనిషిని సంపూర్ణంగా విశ్వసిస్తే అవతల ఎంత ప్రభావం ఉన్నా, అవతల వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఆ విశ్వసించినటువంటి మనిషి యొక్క విశ్వాసాన్ని నిలబెడతారు. ఆడి వరకు స్పష్టంగా అథారిటేటివ్గా మనం చెప్పచ్చు. నా విషయంలో చాలా గట్టిగా. అంత ప్రయారిటీ ఉందా అమర్నాథ్ రెడ్డి గారికి పార్టీలో?